చింటూ బ్యాగ్ ఎటు తీసుకో. ఓకే ఓకే నేనే మీ మనీనే. కెమెరా స్టార్ట్ చేసినట్టు చెప్పాలి కదరా చింటూ. ఓకే, మంచి సంక్రాంతి బూరుబ్బినట్టు ఉబ్బినా అనుకుంటారా? ఏం లేదు, మంచి గ్యాప్ వచ్చింది కదా, తినడం పడుకోవడం పని చేసుకోవడం. ఇదే మనకు పెద్ద మందాగే అలవాటు కూడా లేదు కాబట్టి ఫోకస్ అంతా ఫుడ్ మీద షిఫ్ట్ చేసిన. అండ్ ఈ వీడియోలో యాక్చువల్లీ చాలా మాట్లాడాలంటే మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోనే. అంటే కొంతమంది మాస్టర్స్కి 2.5 years ఎందుకు అవుతుంది, జర్మనీ గురించే మాట్లాడుతున్నాను. 2.5 years ఎందుకు అవుతుంది, 2 yearsలో ఫినిష్ చేయలేమా, ఇక్కడ ఎందుకు ఎక్స్టెండ్ అయ్యిద్ది మాస్టర్స్ కొన్నిసార్లు, ఎక్స్టెండ్ అయినా ఏం కాదా, వీటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడేసుకుందాం. నా అనుభవాలు అనే పుస్తకంలో రావట్లేదే డైలాగ్ గుర్తు రావట్లేదు ఏంటిది, చాలా రోజులైంది కదా. నా అనుభవాలనే పుస్తకాన్ని యూజ్ చేసుకొని మీరు ఆ తప్పులు చేయకుండా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో అదే మీకు అర్థమైంది కదా పాయింట్. చాలా మందికి ఎట్లుంటుంది అంటే, మన పేరెంట్స్కైనా మనకైనా 21 yearsకి బీటెక్ ఫినిష్ చేసినామా, 22 yearsకి మాస్టర్స్కి వచ్చేసి 23-24కి ఫినిష్ చేసినామా, టక అని జాబ్ పట్టేసినామా, ఇదే కదా మైండ్ సెట్ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి జర్మనీకి వచ్చిన తర్వాత 2 yearsలోనే మాస్టర్స్ ఫినిష్ కాదు. నాది ఎందుకు 3 years పైన పట్టిందో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో దట్ మీకు అంటే ఇది మంచి కంటెంట్ ఉన్న వీడియోనే. బికాజ్ ఎక్కడ మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మనం ఎక్కడ రెక్టిఫై చేసుకొని ఎక్కడ సర్దుకొని ముందుకు పోయే ఛాన్స్ ఉంటుందో మనకు క్లియర్గా అర్థమైపోతుంది. సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడడానికే ట్రై చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జర్ మనీ బ్లాగ్స్. మీతో మాట్లాడుతుంది సంక్రాంతి బూర మనీ అయితే దసరా బొబ్బట్టు చింటూ, అదే కెమెరామెన్ చింటూ. సో మ్యాటర్లోకి వద్దాం. ఇప్పుడైతే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, నా థీసిస్ దగ్గర నుంచి మొదలు పెడదాం. నా థీసిస్ దగ్గర నుంచి మొదలు పెడితే యాక్చువల్గా నేను థీసిస్ స్టార్ట్ చేసింది అంటే నాకు మేజర్గా లేట్ అయిందంటే నా థీసిస్ పార్టే. నేను థీసిస్ ఎప్పుడు స్టార్ట్ చేసిన, 2024 జూన్లో స్టార్ట్ చేసిన. చింటూ పిచ్చుకొస్తుంది 2024 జూన్ నుంచి స్టార్ట్ చేసిన. 2024 జూన్ నుంచి స్టార్ట్ చేస్తే 2025 జాన్కి అంతా థీసిస్ అయిపోద్ది, మాస్టర్స్కి మడత పెట్టేద్దామని అనుకున్నాను. కానీ మనం అనుకున్నది తప్ప అన్నీ అవుతుంది. బిర్యానీ తినేటప్పుడు మన ఫ్రెండ్ గాడి ప్లేట్లో ముక్కలన్నీ అడిగి పడిపోయి రైస్ అంతా మనకు పడిపోయినట్టు మనం ఏమనుకుంటామో అది తప్ప మిగతావన్నీ జరిగిపోయినట్టు నాకు అదే జరిగింది. సో మ్యాటర్లోకి వస్తా. ఫస్ట్ నా కోర్స్ గురించి మాట్లాడుకుంటూ వస్తా. నా కోర్స్ వచ్చేసి 1.5 years యాక్చువల్గా అయితే. సో కానీ మేము వచ్చిన తర్వాత ఇంకో సబ్జెక్ట్ యాడ్ చేసి సమ్మర్ సెమిస్టర్కి 1.5 years కాదు 2 years కోర్సు ఈ సెమిస్టర్ వాళ్ళకి మాత్రమే అన్నారు, కొత్త సబ్జెక్ట్స్ యాడ్ చేసి. సో అట్లా చూసుకుంటే మొత్తం 12 subjects. నేనేమనుకున్నా 2 సెమిస్టర్లలో 12 subjects ఎత్తేద్దాం అనుకున్నాను. కాకపోతే అది నన్ను ఎత్తేస్తుందని ఒక క్లారిటీ వచ్చేసింది. అప్పట్లో యువకుడు ఉత్సాహవంతుడు కదా, ఫస్ట్ 6 subjects తీసుకున్నా, తర్వాత రియాలిటీ అర్థమై ఓకే మనం ఎంతవరకు చేయగలుగుతామన్న ఒక ఐడియా ఉంది. సో నేనేం చేసిన అంటే ఫస్ట్ సెమిస్టర్కి 4 subjects, సెకండ్ సెమిస్టర్కి 4 subjects, థర్డ్ సెమిస్టర్కి మాత్రం 3 subjects తీసుకున్నా. ఎందుకంటే 4th subject తీసుకుందామంటే నాకు ఎలిజిబిలిటీ ఇవ్వలేదు, లాస్ట్ మినిట్లో రిజిస్టర్ అయినాను. ప్లస్ నాకు అది మ్యాండేటరీ కోర్స్ కాదు. అండ్ ఏంటంటే ఆ సబ్జెక్ట్ ఓన్లీ సమ్మర్కే ఇస్తాడు. అంటే థర్డ్ సెమిస్టర్ మిస్ అయితే ఈవెన్ సెమిస్టర్ 4th సెమిస్టర్లో నేను తీసుకోవడానికి అవ్వదు. మళ్ళీ 5th సెమిస్టర్ సమ్మర్ సెమిస్టర్లోనే తీసుకోవడానికి అవుతుంది. న్యూరల్ నెట్వర్క్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒక మహాత్మమైన సబ్జెక్ట్ ఉందిలే, ఆ సబ్జెక్ట్. సో ఇట్లా చూసుకుంటే నేను 3 సెమిస్టర్స్లో 11 subjects ఫినిష్ చేసిన కదా. ఫస్ట్ సెమిస్టర్లో 4, సెకండ్ సెమిస్టర్లో 4, థర్డ్ సెమిస్టర్లో 3, మొత్తం 11 subjects. 3 సెమిస్టర్లు అయిపోయింది. 4th సెమిస్టర్ అంతా కంప్లీట్గా ఇంటర్న్షిప్ చేసిన 6 months. ఎంత 4 సెమిస్టర్స్ అంటే 2 years అయిపోయింది. మరి 5th సెమిస్టర్లో ఏం చేసినా అంటే అప్పుడు మిగిలిపోయిందని చెప్పినా కదా, థర్డ్ సెమిస్టర్లో ఉన్న సబ్జెక్ట్ మళ్ళీ 5th సెమిస్టర్లో చేసి అప్పుడు సబ్జెక్ట్తో పాటు హివీ కూడా చేస్తున్నా. అంటే స్టూడెంట్ జాబ్ అఫ్కోర్స్ 2023 జాన్ నుంచి స్టూడెంట్ జాబ్ చేస్తున్నా. బట్ 5th సెమిస్టర్లో అంటే మధ్యలో 6 months ఇంటర్న్షిప్కి వెళ్ళిపోయినాను కదా, మళ్ళీ వచ్చి హివీ ఎత్తుక్కొని హివీ జాబ్తో పాటు నేను ఈ సబ్జెక్ట్ చేసిన. సో 2.5 years నాకు సబ్జెక్ట్స్ ప్లస్ ఇంటర్న్షిప్కి అయిపోయింది. సో ఇక్కడ వరకు హ్యాపీ. ఓకే మనది కూడా ఇప్పుడు తీసి స్టార్ట్ చేసేస్తాం, ఈ 6 monthsలో అయిపోద్ది, 3 yearsలో మాస్టర్స్ అయిపోద్ది అన్న పేరు ఉంటుంది అనుకుని హ్యాపీగా ఫీల్ అయ్యా. కానీ నో సొల్ల. నేను థీసిస్ టాపిక్ ఎత్తుకున్నాను, మా ఎఫ్హెచ్లోనే మంచి టాపిక్ దొరికింది, మనకి ఏదైతే ఫీల్డ్ కావాలో అదే ఫీల్డ్ తీసుకున్నాను. ముందు ఏంటిదంటే బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్కి 2 months ఉంటుంది టైం. సో బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్కి 2 months, థీసిస్ రాయడానికి ఎక్స్పెరిమెంటేషన్ చేయడానికి ఒక 6 months, మొత్తం 8 monthsలో అయిపోద్ది, జాన్కంతా ఫినిష్ అయిపోద్ది అనుకున్నాను. లేదు, మధ్యలో నేను ఇండియా పోయినా. మా సూపర్వైజర్ మళ్ళీ తను వెకేషన్కి వెళ్ళినాడు. అక్కడ ఎత్తిపోయింది. మేము ఒకటి అనుకున్నాం స్టార్టింగ్,
అది ఇంకొకటి కావాలి. కానీ అది ఇంకొకటి అయింది. అంటే మేము పని చేస్తుంది అనుకున్న మెథడ్లో మేము ఆల్మోస్ట్ 4-5 months ఇన్వెస్ట్ చేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే అది ఆ టైప్లో వర్కౌట్ కాదని. కానీ ఇప్పుడు మళ్ళీ వర్కౌట్ కావాలంటే మళ్ళీ టైం పడుతుంది కదా. సో అక్కడి వరకు చేసిందంతా ఎందుకు వర్క్ కాదు అన్న ఒక వ్యాలిడేషన్ వచ్చింది. ఇప్పుడు ఎందుకు వర్క్ అవుతుంది, లేకపోతే ఇంకో మెథడ్ చేస్తే ఎందుకు వర్క్ అయ్యేలాగా మెథడ్ ఏముంది, ఇది ఫిగర్ అవుట్ చేసుకొని ఈ ఎక్స్పెరిమెంటేషన్ పార్ట్ అయ్యేంత వరకు ఇంత టైం పట్టింది. నేను అట్లా చూసుకుంటే 2024 జూన్ నుంచి చూసుకుంటే అక్కడ నుంచి ఒక 6 months, మళ్ళీ ఇప్పుడు ఒక 5 months, ఆల్మోస్ట్ 11 months అయింది. ఇప్పుడు నేను రీసెంట్గా థీసిస్ రిజిస్టర్ అయిన తర్వాత జర్మనీలో థీసిస్ ఎట్లుంటుందంటే మనం రిజిస్టర్ అయిన తర్వాత 4 months తర్వాతనే సబ్మిట్ చేయాలి. అంటే ఇప్పుడు నువ్వు January 1st రిజిస్టర్ అయినావు అంటే January, February, March, April 1st నువ్వు మళ్ళీ నీ థీసిస్ డిఫెన్స్ ఇవ్వగలుగుతావు. ఈ మధ్యలో నా థీసిస్ అయిపోయింది ఇచ్చేయచ్చా అంటే అది అవ్వదు. ఎక్స్టెండెడ్ కేసులో ఇంకో 2 months ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే 4 months తర్వాత కానీ లేకపోతే 6 months తర్వాత కానీ మాత్రమే నువ్వు నీ థీసిస్ని సబ్మిట్ చేయగలవు. నార్మల్గా అయితే సబ్మిట్ చేయలేవు. సో నేను ఇదేమంతా మే కదా, మేలో రిజిస్టర్ అయినా. మే, జూన్, జూలై, ఆగస్ట్ తర్వాతనే నేను నా థీసిస్ సబ్మిట్ చేయడానికి అవుతుంది. సో అట్లా చూసుకుంటే నాకు నా థీసిస్ పార్టే ఈజీగా 14-15 months టైం పట్టింది. అంత టైం అంటే నా ఎడ్యుకేషన్ స్టడీస్ మాత్రం ఒక పార్ట్ అయితే థీసిస్ ఒకటి ఒక పార్ట్ అయింది. కానీ జర్మనీకి ఎవరైనా చదువుకోవడానికి వస్తున్నారంటే థీసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్ ఇక్కడ. ఇదేంటిది చాలా అంటే అందరని చెప్పను, చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎట్లుంటుందంటే 140 అన్నట్టు ఉంటుంది కదా. నలుగురు కలిసి ఓ ప్రాజెక్ట్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ కూడా చేసేటోళ్ళు తక్కువ అయితే కొనేటోళ్ళు ఎక్కువ. సో ఇక్కడ నీ ప్రాజెక్ట్ నువ్వే చేయాలి. నీ ప్రాజెక్ట్ థీసిస్ అంటే ఐదర్ నువ్వు ఇన్స్టిట్యూట్లో అయినా ఒక టాపిక్ పట్టుకోవాలి వెబ్సైట్స్లో, లేకపోతే కంపెనీలో అయినా ఒక టాపిక్ పట్టుకోవాలి, లేకపోతే నీ యూనివర్సిటీలోనే ఆల్రెడీ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఎవరైతే చేస్తున్నారో అది నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు దానిలో అయినా టాపిక్ పట్టుకోవచ్చు. సో ఇది థీసిస్ ముచ్చట. సో 2.5 years నాకు ఇంటర్న్షిప్ ప్లస్ సబ్జెక్ట్స్ అయిపోతే ఓన్లీ థీసిస్కే నాకు ఆల్మోస్ట్ ఒక 2 semesters వరకు పట్టింది. అంటే ఈ లెక్కలో చూసుకుంటే నా మాస్టర్స్ 3.5 years వరకు వస్తుంది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవడు ఎక్స్పెక్ట్ చేసిండాడు? మా ఇంట్లో కూడా షాక్ యాక్చువల్లీ. ఇదేంటిది సంవత్సరాల తరబడి పోతూనే ఉంది, ఇది అవ్వదా అంటే అవుతుంది అని చెప్పా. అండ్ ఇది థీసిస్ వరకు ముచ్చట. కానీ ఇక్కడ మీరు ఏం నేర్చుకోవచ్చు అంటే ఇప్పుడు ఎవరైనా కొత్తగా వస్తున్నారంటే మీకు ఎక్కడ పోయే ఛాన్సులు ఉన్నాయి, ఐదర్ యూనివర్సిటీ ఎగ్జామ్స్, థీసిస్, ఇవన్నీ ఎట్లా సెలెక్ట్ చేయాలో చెప్తా. అది కూడా ఒకసారి జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు మీరు కనుక జర్మనీకి స్టూడెంట్కి వస్తున్నారంటే, లేకపోతే ఆల్రెడీ స్టూడెంట్కి వచ్చేసినారంటే ఎక్కడ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎక్కడ లేట్ అయ్యే ఛాన్స్ ఉంది, దీని గురించి కూడా మాట్లాడేసుకుందాం. సో ఆ లెక్కలో చూసుకుంటే ఫస్ట్ యూనివర్సిటీ అయినా ఎగ్జామ్స్ అయినా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మనం ఇండియాలో ఒక మెథడ్కి కొన్ని టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్కి అలవాటు పడి ఉంటాం, కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో స్టార్టింగ్లోనే ఒక క్లారిటీ ఉంటే బెటర్. మనం ఎంతవరకు చదవగలుగుతాం, లేకపోతే మనతో ఎంతవరకు అవుతుంది, అనవసరంగా కాంప్లికేషన్స్ తెచ్చుకోకుండా నీట్గా ఎంతవరకు అవుతుంది అని ఒక ఐడియా ఉంటే అక్కడ చాలా టైం సేవ్ చేసుకోవచ్చు. అంటే దీన్ని బట్టి నేను ఏమంటా అంటే తొందరపడద్దు, వేసే ప్రతి స్టెప్ కొంచెం స్టాండర్డ్గా స్ట్రాంగ్గా వేసి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా ఉండే ఛాన్స్ ఉంటే బెటర్. రెండోది వచ్చేసి పార్ట్ టైం దగ్గర లేట్ అవుతుంది. సరే, ఎవరికి కొంతమందికి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉండొచ్చు. సో దానివల్ల నాన్ టెక్ పార్ట్ టైమ్స్ చేసి కొంచెం హెల్త్ ఖరాబ్ చేసుకొని బయట పని చేసుకుంటూ ఇదే టైం అయిపోద్ది. అంటే అకాడమిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేరు. సో అదే నేనైతే ఎక్కువ టెక్ సైడే పార్ట్ టైం చేయమని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే టెక్ సైడ్ పార్ట్ టైం చేస్తే ఫస్ట్ థింగ్ ఏంటిదంటే మనకు కొంచెం లేట్ అయినా మనకు మంచి ఎక్స్పీరియన్స్ బిల్డ్ అవుతుంది. సో ఆ పీరియడ్ అంతా మనకు వేస్ట్ కాకుండా ఉంటుంది. అక్కడంతా మనకి ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది. సో అటు డబ్బులకి డబ్బులు వస్తాయి, ఎక్స్పీరియన్స్, టైం పెద్ద వేస్ట్ కాలేదు అన్న ఒక ఇదైతే ఉంటుంది కదా. సో పార్ట్ టైం దగ్గర మనీతో పాటు టైం కూడా సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నాన్ టెక్ అయితే మణిబంధం బహిర్ముఖం కొంచెం అట్లా ఫోకస్ చేసుకోండి. మూడోది ఏంటిదంటే థీసిస్ పార్ట్. సో నాకు రీసెంట్గా అర్థమైనది ఏంటిదంటే, నువ్వు నీ థీసిస్ టాపిక్ని ఎంత కాంప్లికేట్ చేసుకుంటే అదంత కాంప్లికేటెడ్ అయిపోతుంది. లైవ్ ఎగ్జాంపుల్తోనే మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఎంత కుదురుగుండే టాపిక్ తీసుకుంటే అంత బెటర్. ఏదో కొత్త టెక్నాలజీ వచ్చింది, కొత్తగా చేయాలి, లేకపోతే ఎక్స్పెరిమెంటేషన్ బాగా కావాలి. అఫ్కోర్స్ నేను హ్యాపీ ఇప్పుడు, ఎందుకంటే మంచి నావెల్టీ ఉంది, సైంటిఫిక్ జర్నల్లో ప్రెజెంటేషన్ అవుతుంది నెక్స్ట్. సో కొత్త ఇన్వెన్షన్ లాగా అయింది.
బట్ ఇదంతా వదిలేస్తే అట్ వాట్ కాస్ట్? నాకు ఆల్మోస్ట్ 16 months టైం పోయినట్టే కదా. సో నాకు అది ఉన్నది. సో థీసిస్ టాపిక్ని నువ్వు ఎంత కాంప్లికేట్ చేసుకుంటే అంత కాంప్లికేట్ అవుతుంది. సో ఈ 3 విషయాల్ని మీరు మైండ్లో పెట్టుకుంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళైనా రావాలనుకుంటున్న వాళ్ళైనా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకోటి, జర్మనీకి ఇప్పుడు ఎవరైతే రావాలనుకుంటున్నారో లేకపోతే రావాలన్న ఆలోచన ఉందో, అడ్మిషన్ వచ్చేసిందో, ఖచ్చితంగా కొరాకిల్లో బ్లాక్ అకౌంట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొరాకిల్లో బ్లాక్ అకౌంట్ తీసుకుంటే ఈజీ, ఫాస్ట్ అండ్ సేఫ్. అండ్ మీరు ఎటువంటి మెయింటెనెన్స్ ఛార్జ్ కట్టాల్సిన అవసరం ఉండదు. కాఫీ కంటే నొరగే ఓకే ఓకే మనం మ్యాటర్లోకి వద్దాం. ఎవరైతే జర్మనీకి రావాలనుకుంటున్నారో అలా ప్లాన్ ఉందో పడిపోయింది. నేను ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాను పడిద్ది అని. అదే ఇంటికాడ ఉంటే మా అమ్మ ఉతికేది, ఎవడు ఉతుకుతాడని. సర్లే ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేసేయచ్చు. జర్మనీకి ఎవరైనా రావాలనుకుంటున్నా, వచ్చే ప్లాన్ ఉన్నా, కొరాకిల్ బ్లాక్ అకౌంట్ తీసుకోండి. కొరాకిల్తో బ్లాక్ అకౌంట్ తీసుకుంటే ప్రాసెస్ అనేది మీకు ఫాస్ట్, ఈజీ, సింపుల్. అండ్ కొరాకిల్తో బ్లాక్ అకౌంట్ తీసుకుంటే మీరు ఎటువంటి మెయింటెనెన్స్ ఛార్జ్ కట్టాల్సిన అవసరం ఉండదు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత €5 అని బ్యాంక్ మెయింటెనెన్స్ అని వేరే బ్లాక్ అకౌంట్ ఉన్నట్టు మీకు కొరాకిల్తో అట్లా ఉండదు. సో కొరాకిల్తో మీకు కంప్లీట్లీ ఫ్రీ అయిపోద్ది. మీరు ఇక్కడికి వచ్చి సిటీ రిజిస్ట్రేషన్ చేసుకొని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వెంటనే మీకు మీ బ్లాక్ అకౌంట్ అనేది అమౌంట్ అనేది మంత్లీ పడడం అయితే స్టార్ట్ అవుతుంది. సో కొరాకిల్ బ్లాక్ అకౌంట్ రిఫరల్ అయితే కింద లింక్ నా బయోలో ఇస్తున్నాను, అది తీసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఈ బుక్ యాక్సెస్ గురించి అడుగుతున్నారు. సో ఈ బుక్స్లో కొన్ని చేంజెస్ అవుతుంది. సో ఈ బుక్ రావడానికి కొంచెం టైం పడుతుంది, ఒక 2-3 weeks అనుకోండి. దాని తర్వాత మళ్ళీ ఈ బుక్ అయితే వచ్చేస్తుంది. వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే ఈ వీడియో అంటే ఈ టైం ఫ్రేమ్ గురించి ఎవరికైతే డౌట్ ఉందో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేం మరి వెళ్ళొస్తా, బాయ్.